హలో ఎవ్రీవన్. అరేస్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ని చూద్దాము. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న లైక్ మాట. సి బేసిక్గా అరేస్ ఇనీషియల్ ఫేజ్లో ఉన్నాము. కొన్నిసార్లు నీకు ఒక క్వశ్చన్ అర్థం అవ్వచ్చు, కొన్నిసార్లు నీకు ఒక క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. సి క్వశ్చన్ అర్థమైతే డీసెంట్, క్వశ్చన్ అర్థం కాకపోతే నువ్వు చేయాల్సింది 2 విషయాలు. ఒకటి, మళ్ళా ఆ వీడియో ఫస్ట్ నేను ఆల్రెడీ నేను 70% ఆఫ్ ద టైమ్ లాజిక్కి స్పెండ్ చేస్తున్నా. ఓన్లీ ఆ రిమైనింగ్ 30% ఆఫ్ ద టైం మాత్రమే కోడ్కి స్పెండ్ చేస్తున్నా. సో దట్ లాజిక్ అప్పుడే నువ్వు ఫోకస్గా విను. స్కిప్ చేస్తూ వినొద్దు. స్కిప్ చేస్తూ వినడం వల్ల అసలు యూజ్ లేదు. వీడియో స్టార్ట్ చేయకముందు ఏ నాలెడ్జ్ ఉందో వీడియో అయ్యాక కూడా అంతే ఉంటుంది. ఎలాగో వీడియో వినడానికనే వచ్చావు కదా, కంప్లీట్గా విను. అండ్ యా, వీడియో అర్థం కాకపోతే ఏంటి, మళ్ళా ఫస్ట్ నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు లాజిక్ అర్థమైంది బట్ కోడ్ అర్థం కావట్లేదు అని అంటే ఏం చేయాలి నువ్వు చెప్పు. ఫస్ట్ కొంత టైం డెడికేటెడ్గా నువ్వు వెళ్ళి ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది పెన్ను పేపర్ మీద పెట్టు. నీ అంతటగా నువ్వు ఓన్గా డీబగ్ చేయి. పెన్ను పేపర్ మీద పెట్టి డీబగ్ చేయి. దాని తర్వాత అదే డీబగర్ పాయింటర్ని వాడుకొని ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్ తెచ్చుకో. అప్పుడు మాత్రమే నువ్వు గ్రో అవ్వగలవు. అంతేగాని ఓకే నేను లాజిక్ చెప్పేస్తున్నా క్లియర్గా అండ్ దెన్ కోడ్కి వెళ్తున్నా నాకు అర్థమైంది అనుకుంటే అర్థం కాదు కొన్ని క్వశ్చన్స్. ఓకే, బట్ నేను కూడా నా ఎఫర్ట్ అంతా ఇస్తున్నా నీకు ఎక్స్ట్రీమ్గా ఎలా అర్థం అవ్వాలనే పోర్షన్ మీద. బట్ స్టిల్ అర్థం కావట్లేదు అంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటి, వెళ్ళడం, పెన్ను పేపర్ తీసుకొని ఓకే అసలు ఈ పోర్షన్లో ఏమవుతుంది కోడ్ అని నువ్వు సెల్ఫ్ అవేర్నెస్కి రావాలి. అండ్ దెన్ డీబగర్ పాయింటర్ పెట్టిరా. ఇనీషియల్ టైంలో నీకు ఎక్స్ట్రీమ్ పేషెన్సీ ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు డిఎస్ఏ అర్థమైంది. అండ్ డిఎస్ఏ అనే కాదు, ఏదన్నా అంతే. ఇనీషియల్ పాయింట్ ఆఫ్ టైంలోనే నీకు అర్థమైతే దానికి అసలు ఏ టాపిక్ అయినా అంత హైప్ ఉండదు. అది కొంచెం కష్టం కాబట్టి నీకు మెల్లగా వెళ్ళే కొద్దీ డిఫికల్ట్గా అనిపించింది. ఇందుకే ఇనీషియల్ టైంలోనే నువ్వు డెడికేటెడ్గా టైం సెట్ చేసుకొని డెడికేటెడ్గా ఒక దానికి టైం ఇచ్చి ఇలా డీబగ్ చేసుకోవడము, ఇంటర్నల్గా కోడ్ ఏం అర్థమవుతుంది, కోడ్ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్స్టాగ్రామ్ మేము చూస్తూ ఉంటాము. ఒక మేము అర్థం కాకపోతే మళ్ళా ఫస్ట్ నుంచి చూస్తావు, అర్థం కాదు, మళ్ళా ఫస్ట్ నుంచి చూస్తావు, 2-3 సార్లు చూస్తావు. అప్పటికి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి మరి ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు అనేది చూస్తావా? మరి ఇక్కడ ఎందుకు నీకు ఆ పేషెన్సీ ఉండట్లేదు? ఓకే, పేషెన్సీ ఉంచుకో. ఇనీషియల్ టైంలో నీకు ఎంత పేషెన్సీగా వింటావో స్కిప్ చేయకుండా, సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అది. ఓకే, సో అండ్ దాంతో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము. అండ్ సో ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, కిడ్స్ విత్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండీస్. ఓకే, క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకో, స్కిప్ చేయొద్దు. ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంటే నీకు అర్థమయ్యేదాకా. దెర్ ఆర్ n కిడ్స్ విత్ క్యాండీస్. ఓ మ్యాప్ వేసుకో. ఒక పాయింట్ చదవంగానే ఓకే ఏమంటున్నాడు, ఎన్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ కిడ్స్. నేను ఎలా క్వశ్చన్ చదువుతున్నా దాన్ని ఎలా ఫార్మింగ్ చేసుకుంటున్నాను అది అబ్జర్వ్ చేయి. ఓకే, అందరూ చూడు, యువర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే ఫ్లోట్ క్యారీ ఇవేం కాదు, ఇంటీజర్ అరే. అవునా కాదా? ఇంటీజర్ క్యాండీస్ వేర్ ఈచ్ క్యాండీస్ ఆఫ్ ఐ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండీస్ ద ఐత్ కిడ్. అంటే ఒక అరే ఉంది, ఈ అరేలో 8th పోర్షన్లో ఉన్న ఇండెక్స్లో ఆ కిడ్కి ఉన్న ఆ కిడ్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయి అనేది రిప్రజెంట్ చేస్తుందంట. అంటే ఈ పర్టికులర్ వాల్యూ అంటే అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ ఇప్పుడు ఒక్కొక్క కిడ్కి ఎన్ని క్యాండీస్ ఉన్నాయి తన దగ్గర అనేది చెప్తున్నాడు. అండ్ ఇంటీజర్ ఎక్స్ట్రా క్యాండీస్, ఒక ఎక్స్ట్రా క్యాండీస్ అని ఇంటీజర్ ఉంది. అవునా? ఇంటీజర్ ఎక్స్ట్రా క్యాండీస్, కూల్. డినోటింగ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా క్యాండీస్ దట్ యూ హ్యావ్. ఓకే, ఇప్పుడు చూడు, రిటర్న్ ఆ బులియన్ అరే. ఏమంటున్నాడు, బులియన్ అరే రిటర్న్ చేయమంటున్నాడు. బులియన్ అరేని ఆఫ్ లెంత్ n వేర్ రిజల్ట్ ఆఫ్ ఐలో ఆ అరే పేరు, రిటర్న్ ఉన్న అరే పేరు రిజల్ట్, ఆ రిజల్ట్ ఆఫ్ ఐలో ట్రూ పెట్టమంటున్నాడు. ఎప్పుడు
after giving the eighth kid all extra candies, they will have the greatest number of candies among all the kid, otherwise false. Okay, note ఏంటి, multiple kids can have the greatest number of candies. See, బేసిక్గా క్వశ్చన్ ఏమంటున్నారు చూడు, కిడ్స్ ఒక్కొక్క ఇండెక్స్ ఒక్కొక్క కిడ్కి రిప్రజెంట్ చేస్తుంది. ఆ కిడ్ లోపల లైక్ ఆ ఇండెక్స్లో ఒక పర్టికులర్ డేటా వాల్యూ తీసుకుంటే అది ఆ కిడ్ దగ్గర ఎన్ని క్యాండీస్ ఉన్నాయి అని, హౌ మెనీ క్యాండీస్ ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది అని ఒక ఎక్స్ట్రా క్యాండీస్ అని డేటా ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఈ ఎక్స్ట్రా క్యాండీస్ని యాడ్ చేస్తే, ఈ ఎక్స్ట్రా క్యాండీస్ని యాడ్ చేస్తే ఒక్కొక్క కిడ్కి ఇస్తే ఆ కిడ్ దగ్గర గ్రేటెస్ట్గా అప్పటిదాకున్న క్యాండీస్ కన్నా ఎక్కువ ఉంటాయా అనేది క్వశ్చన్ అంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ అయితే ట్రూని రిటర్న్ చేయి, ఇఫ్ ఇన్ కేస్ తక్కువ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేయి. ఇది ఏంటి, ఆ స్పెసిఫిక్ దానికి. మరి అలా అందరికీ చేయాలి కదా, అందరికీ చేస్తే ఆ పర్టికులర్ కిడ్ ట్రూవా ఫాల్సా, ట్రూవా అంటే మీన్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అని 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ మనకి అరే రిటర్న్ చేయి అంటున్నాడు. సి అదేనా ఇక్కడ మరి స్టాటిక్ అరే కాదు కదా, ఆఫ్ కోర్స్ స్టాటిక్ అరే కాదు. ఇప్పుడేంటి, మనం డైనమిక్గా హ్యాండిల్ చేసే అరేని డిక్లేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టాటిక్ ఇంట్ లాగా ఇలా కాకుండా, లైక్ ఇక్కడ బులియన్ అన్నాడు కాబట్టి బులియన్ ఆఫ్ ఇలా కాకుండా ఇలా అరే లిస్ట్ అని చూసుకుందాం. మనం ఇది ఆల్రెడీ కవర్ చేసాం కదా డైనమిక్ అరేస్లో. సి ఎవరైతే ఇంకా కవర్ చేయలేదో, లైక్ ఎవరికైతే తెలియదో, డెడికేటెడ్గా డిఎస్ఏ ప్లేలిస్ట్ చేస్తున్నా తెలుగులో. సో జస్ట్ లైక్ ఆ ప్లేలిస్ట్కి వెళ్ళు, నీకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది, మరి ఏం చేయాలి? ఓకే, ఇంకేమైనా కన్సెంట్స్ ఉన్నాయనేది చూద్దాము. టెస్ట్ కేసు ఒకటి చూద్దాము, అండ్ దెన్ ఫస్ట్ కన్స్ట్రెంట్స్ చూద్దాము, అండ్ దెన్ టెస్ట్ కేస్. ఇక చూడు, టెస్ట్ కేస్ ఏంటి, క్యాండీ లెంత్ ఎంత ఉండండి, 2 నుండి 100 దాకా. క్యాండీస్ లెంత్ అంటే అరే లెంత్ మినిమం 2 ఉంటుంది, మ్యాక్సిమం 100 ఉంటుంది. ఓకే, అండ్ అందులో ఉన్న డేటా ఎంత ఉంటుంది చూడు, క్యాండీస్ ఆఫ్ అయ్యి మినిమం 1, మ్యాక్సిమం 100. ఓకే, ఎక్స్ట్రా క్యాండీస్ సైజ్ ఎంత, మినిమం 1, మ్యాక్సిమం 50. ఓకే, డీసెంట్. నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ కేసు. అసలు ఈ టెస్ట్ కేసు ఏంటి, ఇప్పుడు ఈ టెస్ట్ కేసు చూడు. ఓకే, క్యాండీస్ ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు. ఏమంటున్నాడు, ఒక్కొక్క కిడ్కి కిడ్ 1 2 ఇనిషియల్గా వాడి దగ్గర ఉంటే 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 5 ఇప్పుడు వచ్చిన 5 ఇక్కడ ఉన్న దానికి మ్యాక్సిమంతో ఈక్వలా లేదా మ్యాక్సిమం కన్నా ఎక్కువ? అఫ్ కోర్స్ ఇక్కడ చూడు, ఈ మొత్తం మీద మ్యాక్సిమం ఎంత, 5. ఇక్కడ వచ్చిన 5 ఈక్వల్ అయినా, లైక్ అట్లీస్ట్ మినిమం మ్యాక్సిమం అంతకన్నా ఎక్కువన్నా ఉండాలి. సి 5 అఫ్ కోర్స్, కాబట్టి ఇక్కడ ట్రూ. సి అందుకే ఇక్కడ ట్రూ వచ్చింది. నెక్స్ట్ చూడు, వాడి దగ్గర ఉన్న పోర్షన్ 3, ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా 3 యాడ్ చేస్తే 5, లైక్ మ్యాక్సిమం కన్నా ఎక్కువ, అఫ్ కోర్స్, కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చింది. అండ్ ఇక్కడ 5 కన్నా ఎక్కువ. ఇక్కడ చూడు, ఇక్కడున్న డేటా 1, ఎక్స్ట్రా క్యాండీస్ 3, స్టిల్ 4, మ్యాక్సిమం కన్నా ఎక్కువ కాదు, కాబట్టి ఇక్కడ చూడు నాట్ గ్రేటెస్ట్, కాబట్టి ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఓకే, అండ్ సిమిలర్గా అలా. ఇప్పుడు ఏంటి, ఇది సేమ్ రష్ అవ్వకు, ఫస్ట్ పాయింట్ అబ్బా, రష్ అయితే పని అవ్వదు. నువ్వు రష్గా ఫస్ట్ 70% ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోరు, అసలు టెస్ట్ కేసులో ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోరు, ఆ టెస్ట్ కేసులో ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయో కూడా అర్థం చేసుకోరు. క్వశ్చన్ పైపైన చదివేసి ఇట్లా అండర్లైన్స్ చదివేసి ఓకే కోడ్ చేసేద్దాం, ఇక డైరెక్ట్ కోడే. ఒక పెన్ను తీసుకోవడం, పేపర్ తీసుకోవడం అసలు ఇనీషియల్ ఫేజ్లో నువ్వు పెన్ను పేపర్ మీద ఎంత పెట్టి ఆలోచిస్తే అంత హెల్ప్ అయింది చెప్తున్నా. లైక్ మార్క్ మై వర్డ్స్, ఇనీషియల్ టైంలో నువ్వు పెన్ను పేపర్ తీసుకొని ఎంత డీసెంట్గా నువ్వు వర్క్ చేస్తే పెన్ను పేపర్ మీద అంత హెల్ప్ అవుతుంది. తర్వాత నువ్వు ఆటోమేటిక్గా అది విజువలైజేషన్ చేసేస్తావు. ఓకే ఇట్లా అంటున్నాడు, సో నేను ఇట్లా ట్యాకిల్ చేయొచ్చు, డెఫినెట్గా చెప్తున్నా అది. సో అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. సి నాకు ఇది ఇనిషియల్గా చదవగానే ఏమనిపించింది, ఓకే అసలు క్యాండీస్ వాడి దగ్గర యాడ్ చేసి అంతకన్నా గ్రేటరా కాదని చెప్పాలి అంటే ఫస్ట్ అప్పటిదాకున్న క్యాండీస్లో నాకు మ్యాక్సిమం డేటా కావాలి కదా చెక్ చేయడానికి, అప్పుడే కదా నెక్స్ట్ క్యాండీస్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందని చూసేది. అంటే నేను ఒక ఫర్ లూప్తో మ్యాక్సిమంని ట్యాకిల్ చేస్తా. నెక్స్ట్ ఏంటి, అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేసేసి ఇప్పుడు రిపీట్ అవుతుంది కదా వర్క్,
ఇది మినిమం బేర్ అమౌంట్, నీకు ఆల్రెడీ మినిమం ఐడియా వచ్చి ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే సపరేట్గా వీడియో చేసిన ఒక్కసారి వెళ్ళి చూడు. ట్రావెర్స్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇండెక్స్కి నేనేం చేస్తాను, ఆ నమ్స్ ఆఫ్ ఐని ఈ ఎక్స్ట్రా క్యాండీ డేటా ఏదైతే ఉందో అది యాడ్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ అది గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే ఆర్ ఈక్వల్స్ టు మ్యాక్స్ అయినా నేను అప్పుడు ట్రూని రిటర్న్ చేయొచ్చా లేదా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ట్రావెల్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ లిస్ట్ని నేను రిటర్న్ చేసేయచ్చా, అంతేనా. ఇప్పుడు ఇంతకన్నా ఈ క్వశ్చన్లు ఏమైనా ఉందా. మరి ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఎంత. సి మ్యాక్సిమంని రిటర్న్ చేస్తున్నావు అంటే మ్యాక్సిమంని చేయాలి అంటే ట్రావెర్స్ చేయాలి. అరే ట్రావెర్స్ లెంత్ ఎంత ఎన్, అంటే బిగ్ ఆఫ్ ఎన్నేనా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని చూడు, ఈ ట్రావెర్స్ ఏంటి, మళ్ళీ అరే హోల్ అరేని ట్రావెర్స్ చేస్తున్నావు కదా, అండ్ లోపల ఏదైనా వర్క్ చేసుకున్నావా చేస్తున్నా, బట్ ఇది కాన్స్టెంట్ వర్క్ అయినా ఎడిషన్ ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్తో నేను ట్యాకిల్ చేస్తాను. ఇది ట్రూ అయితే ట్రూ అని, లేదా ఫాల్స్ అని. అంటే ఇది ఎన్నేనా, అంటే ఎన్ ప్లస్ సి, ఎన్ ప్లస్ ఎన్ 2n. స్టిల్ ఇది ఓవరాల్గా ఎన్ అని వచ్చా, బిగ్ ఆఫ్ ఎన్ అని. ఓకే, సో ఈ కోడ్ రాసిన తర్వాత వచ్చే టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ ఎన్. మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత. సి స్పేస్ ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా తీసుకుంటున్నావా, అఫ్ కోర్స్. ఏంటిది, రిటర్న్ చేసే అరే. సి బేసిక్గా స్పేస్ కాంప్లెక్సిటీని మనము రిటర్న్ చేసే అవుట్పుట్స్ని కన్సిడర్ చేసుకో మోస్ట్లీ. ఎందుకంటే ఇది ఆబ్వియస్గా స్టోర్ చేసుకొని ఆ రిటర్న్ ఇవ్వాలి అని వాడే చెప్తున్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ నేను ఎన్ అరేని రిటర్న్ చేయాలి కాబట్టి ఎన్ అని చెప్పం మనం. బేసిక్గా ఎక్స్ట్రా స్పేస్ మీనింగ్ ఏంటంటే ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి, లైక్ ఆ క్వశ్చన్ని నువ్వు కంప్లీట్ చేయడానికి ఇంటర్నల్గా క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఏమన్నా స్పేస్ తీసుకుంటున్నావు అనే మీనింగ్లో వస్తుంది. అంతేగాని ఇలా అవుట్పుట్ రిటర్న్ చేస్తున్నాం కదా కాబట్టి ఎన్నో, లైక్ అది కూడా కన్సిడర్ చేయాలంటే చేయొచ్చు, బట్ మోస్ట్లీ ఇలా చేయం మనము. క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఏమైనా తీసుకుంటున్నానా అనేది ఇక్కడ. ఇప్పుడు చూడు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము, మ్యాక్సిమం అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, అంతేగాని ఒక అరే తీసుకోవట్లేదుగా. ఈ వేరియబుల్ యొక్క స్పేస్ అంతా కాన్స్టెంట్. అదే అరే స్పేస్ దీన్ని సాల్వ్ చేయడానికి తీసుకుంటే అప్పుడు దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఎన్. బట్ ఇప్పుడు ఎలాంటి స్పేస్ లేదు కాబట్టి కాన్స్టెంట్ అని చెప్పు. ఓకే, సో ఇప్పుడు ఇదే కోడ్ని మనము ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ దీన్ని నేను యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి మన కన్సోల్లో పేస్ట్ చేసుకుందాం. లైక్ ద ఐడి వాట్ ఎవర్, అండ్ దెన్ ఒక ఇనీషియల్ టెస్ట్ కేస్ని కాపీ చేస్తున్నా. ఇది క్యాండీస్ అరే కాబట్టి ఆఫ్ ఇంటీజర్ టైప్ కాబట్టి అలానే డిక్లేర్ చేశాను. అండ్ ఇది ఫ్లవర్ బ్రాకెట్స్తో డిసైడ్ చేశా. అండ్ దెన్ ఇది ఇంటీజర్కి సంబంధించిన డేటా కాబట్టి ఇంట్ అని చెప్పాను. అండ్ మెయిన్ సెటప్ చేసుకోవాలి కాబట్టి రిటర్న్లో నాకేమొస్తుంది, ఒక లిస్ట్ టైప్ వస్తుంది. నేను లిస్ట్ టైప్ని ట్యాకిల్ చేయాలా దానికి. ఇప్పుడు ఫైన్ లిస్ట్ ఆఫ్ ఏ టైపు, బులియన్. ఎలాగైతే అరే లిస్ట్ రాసావు ఇక్కడ కూడా అంతే. ఈ అరే లిస్ట్ అంటే ఏంటి, లేదా లిస్ట్ అంటే ఏంటి, లేదా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, నీకు ఇవన్నీ వన్స్ ఒక ఫ్రేమ్ వర్క్స్ చెప్పుకున్న తర్వాత, కలెక్షన్స్ చెప్పుకున్న తర్వాత నీకు అర్థమైపోయింది. అది కూడా ఊప్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత చెప్తాం. బట్ యాజ్ ఆఫ్ నో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరే లిస్ట్ అన్నా లైక్ లిస్ట్ అన్నా ఆల్మోస్ట్ సిమిలర్. అందులో నుండి సపరేట్గా డిరైవ్ చేసుకుంటున్నాయి. ఓకే, బట్ నువ్వు ఇప్పుడేంటి, దానికంటూ ఒక నేమ్ ఇస్తున్నాను అండ్ ఆబ్వియస్గా ఒక డేటా, లైక్ దానికంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అరే లిస్ట్ అనే ఆబ్జెక్ట్ని నేను ఈ లిస్ట్తో యాక్సెస్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాము. అండ్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా, కాదు. ఇక్కడ మరి ఏం చేయాలి, ఆ ఫంక్షన్ని కదా కాల్ చేయాల్సింది. అండ్ ఇక్కడ మెయిన్లో నుండి కాల్ చేస్తున్నా కాబట్టి స్టాటిక్. అండ్ నెక్స్ట్ వీడియో నుండి ఇవి ఆల్మోస్ట్ చిన్నవి కాబట్టి బై డిఫాల్ట్గా దీన్ని నేను నెగోషియేట్ చేస్తాను. డైరెక్ట్గా మనం లాజిక్ ఏంటో చూసుకుందాము. ఓకే, కిడ్స్
విత్ ఇది. ఇప్పుడు నేను క్యాండీస్ని పంపించాలి అండ్ దెన్ ఎక్స్ట్రా క్యాండీస్ని పంపించాలి. అండ్ ఆబ్వియస్గా ఇక్కడున్న ఎక్స్ట్రా క్యాండీస్ యొక్క డేటా ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదు, ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ రాదు. ఎందుకు? వేరియబుల్స్ లైక్ నార్మల్ ప్రిమిటివ్ వేరియబుల్స్కి డిఫరెంట్ లొకేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడు, ఇక్కడున్న క్యాండీస్ని దాని రెఫరెన్స్ పంపిస్తున్నా కాబట్టి ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే అది ఎఫెక్ట్ అయ్యిద్ది. ఎందుకు? అరేస్కి మనకి బేస్ అడ్రస్ యొక్క రెఫరెన్స్ని పంపిస్తున్నాము. ఓకే కదా? అండ్ ఇప్పుడు చూడు, నాకేం కావాలి? ఫస్ట్ మ్యాక్సిమంని కనిపెట్టాలి. మరి మ్యాక్సిమం అనుకోవాలి అంటే ఇనీషియల్గా నేను అతి తక్కువ నెంబర్ని ఊహించుకోవాలి కదా. మరి క్వశ్చన్ పర్స్పెక్టివ్లో నేను ఎంత ఊహించుకోవచ్చు అంటే ఏం చేయాలి? ఆ అరే లెంత్లో ఉన్న లైక్ అరే ఎలిమెంట్స్లో ఉన్న కంటెంట్ ఏమో ఉండాలి నేను చూడాలి. మినిమం కంటెంట్ ఎంత? 1 నుండి. అంటే మినిమం వాల్యూ నేను ఇనీషియల్గా 0 అనుకోవచ్చా? ఎందుకు ఇక్కడ 0 వాడా? అదే వాడు నెగిటివ్ నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తే అంతకన్నా తక్కువది వాడతా. అప్పుడు ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ ఏదైతే చూసామో అది వాడతా. అర్థం. ఇలాంటి చిన్న పాయింట్స్ అర్థం చేసుకో ఎలా చేస్తున్నా, ఎందుకు నేను కన్స్ట్రెంట్స్ చదువుతున్నా అర్థమవుతుంది కదా నీకు. ఇలా మెల్లగా చూడు, నీకు ఆ లీడ్ కోడ్ పేజ్ సెట్ అయ్యేదాకా ఇలా మెల్లగా వెళ్ళు. ఓకే. అండ్ దెన్ చూడు, ఇప్పుడు అరేని ట్రావెర్స్ చేస్తూ ఎప్పటిదాకా వాట్ ఎవర్ ద క్యాండీస్ లెంత్. ఇప్పుడు నేనేంటి, ఇఫ్ మ్యాక్సిమం లెస్ దాన్ క్యాండీస్ ఆఫ్ ఐ అయితే నేను ఆ మ్యాక్సిమంలో క్యాండీస్ ఆఫ్ ఐ రాస్తా. ఇలా పద్దాకడ ఇఫ్ అని రాయకుండా డైరెక్ట్గా మనకి మ్యాక్సిమం మెథడ్ ఉందా లేదా. సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ కామా క్యాండీస్ ఆఫ్ ఐ. ప్రతిసారి అప్పటిదాకా ఉన్న మ్యాక్స్ని ప్లస్ ఆ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యాండీస్ ఆఫ్ ఐని కంపేర్ చేసి ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూని ఈ మ్యాక్స్ అనే వేరియబుల్లో పెడుతున్నా. కూల్. అంతే. ఇప్పుడు నాకేంటి, నాకు కావాల్సిన మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. ఇప్పుడు అగైన్ ట్రావెర్స్ చేసి ఎప్పటిదాకా నేను ఆ ఏరియాస్ మొత్తాన్ని ట్రావెర్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ ఆ క్యాండీస్ ఆఫ్ ఐ ప్లస్ ఈ ఎక్స్ట్రా క్యాండీస్ని కలిపిన తర్వాత అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం అయితే ఆ పర్టికులర్ చిల్డ్రన్ దగ్గర ఎక్కువ క్యాండీస్ అందరికన్నా ఉన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ నేను ట్రూ అని రిటర్న్ చేయొచ్చా? మరి ఇప్పుడు నాకు కలెక్షన్ ఆఫ్ ట్రూ ఆఫ్ ఫాల్స్ అయినా అంటే ఇక్కడ నేను ఒక అరేని క్రియేట్ చేసుకోవాలా. బులియన్ లిస్ట్ న్యూ అరే లిస్ట్ అని క్రియేట్ చేసి ఇప్పుడు చూడు, లిస్ట్ డాట్ ఇక్కడ క్లాస్ కాబట్టి కొన్ని మెథడ్స్ ఉంటాయా ఆల్రెడీ చూసుకున్నాం కదా. యాడ్ ట్రూ అని యాడ్ చేస్తున్నా. అదే ఇంటీజర్ అయితే ఇక్కడ ఇంటీజర్ వ్రాపర్ క్లాస్ ఉంటే ఇంటీజర్ డేటా యాడ్ చేసుకుంటావు. ఇక్కడ బులియన్ కాబట్టి ట్రూ ఆఫ్ ఫాల్స్ యాడ్ చేసుకుంటావు. ఇఫ్ ఇన్ కేస్ ఇది వర్క్ కాకపోతే దాని మీనింగ్ నేను ఫాల్స్ అని యాడ్ చేయాల్సింది. ఫాల్స్ యాడ్ చేస్తున్నా. అండ్ దెన్ అట్ లాస్ట్లో ఇది అయిపోయింది అంటే నా డేటా మొత్తం ట్రావెల్స్ అయిపోయినట్టేనా. సో ఇక్కడ నేను ఆ లిస్ట్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ దెన్ ఒక్కసారి ఇది మనం రన్ చేద్దాము. ట్రూ ఫాల్స్ ట్రూ. ఎందుకు? ఇక్కడ ఒక్కచోటే కదా 1+3 కలిపితే 4 లైక్ ఓవరాల్గా 4 కన్నా తక్కువ వస్తుంది. అంటే కరెక్టేనా మనకి ఇనిషియల్ అసంప్షన్ వచ్చింది. ఓకే. ఇక్కడ నేను లిస్ట్ రాశాను అండ్ ఇక్కడ అరే లిస్ట్ రాసావు, నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అంటే కూల్. అస్సలు వాడికి అడుగుతున్న ఫార్మేట్ ఏంటి, లిస్ట్ అంటే అరే లిస్ట్ కాదని. సరే లిస్టే క్రియేట్ చేసుకో కానీ ఆబ్జెక్ట్ మాత్రం అరే లిస్ట్ క్రియేట్ చేసుకో. ఏంటి అరే లిస్ట్ లింక్ చూద్దాం, తర్వాత క్లియర్గా చూద్దాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే లిస్ట్ అంటే నువ్వు లిస్ట్ యొక్క దానికి రిఫరెన్స్ క్రియేట్ చేయి. అరే లిస్ట్ అంటే అరే లిస్ట్ అని క్రియేట్ చేయి. బట్ ఆబ్జెక్ట్ మాత్రం అరే లిస్ట్కి మాత్రమే క్రియేట్ చేయి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకు. అంటే ఇక్కడ లిస్ట్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ లిస్ట్ని ఇక్కడ కూడా లిస్ట్ని క్యాచ్ అయ్యే డేటా పెట్టాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇదే కోడ్ నేను కాపీ చేసి యాజ్ ఇట్ ఈస్గా పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇనిషియల్ టెస్ట్ కేసు ఒకసారి రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఇనిషియల్ టెస్ట్ కేసెస్లోనే ఏదైనా ఎర్రర్ వస్తుంటే ఒకసారి రెక్టిఫై చేసుకుందాము.
ఒకసారి టెక్స్ట్ కేస్‌లో ఎర్రర్ రాంగానే అబ్బా! కోడ్ అంతా పోయిందా? లైక్ ఇది అట్లా కాదు. మెల్లగా, మెల్లగా వెళ్ళు. ఓకే. సీ యాక్సెప్టెడ్. కూల్. అండ్ యాస్ యూజువల్‌గా పైథాన్‌లో కూడా దాన్ని ఎలా రాయాలో చూద్దాము. సీ ద సేమ్ వే పైథాన్‌లో కూడా ఇక్కడ డైరెక్ట్‌గా మాక్సిమం అనే ఫంక్షన్ ఉంది. ఓకే. కాబట్టి మాక్స్ ఆఫ్ అనేది ఆ అరే యొక్క క్యాండిడేట్స్‌ని పంపిస్తే మాక్స్ క్యాండీ ఏంటో రిటర్న్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటి? సీ అదే ఫర్ లూప్‌ని క్యాండీస్‌లో ఉన్న ప్రతి క్యాండీని లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండీని తీసుకొని ఆ క్యాండీస్ ప్లస్ ఈ ఎక్స్ట్రా క్యాండీస్‌ని తీసుకుంటే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ద మాక్స్ క్యాండీ వస్తే ట్రూ రిటర్న్ చేస్తది. లేదా ఫాల్స్ రిటర్న్ చేస్తది. అండ్ ఇది ఆబ్వియస్‌గా అరే ఫార్మాట్‌లో రిటర్న్ చేస్తుంది. ఓకే. సీ ఇక్కడ నేను కావాలి అంటే ఎలాగైతే జావా ఫార్మాట్‌లో రాసానో ఇక్కడ కూడా అదే ఫర్ లూప్‌ని ట్రావర్స్ చేసి ఒక్కో దానికి అటాచ్ చేసుకుంటా పెట్టొచ్చు. బట్ పైథాన్‌లో నీకేంటంటే కొన్ని లైక్ ఇలా సింటాక్సెస్ డిఫరెంట్ ఫార్మాట్‌లో ఉంటాయి కాబట్టి నీకు పైథాన్ ఫార్మాట్‌లో చూపిస్తే బెటర్ అనిపించింది. సో, ఇందుకు ఈ ఫార్మాట్‌లో చూపిస్తున్నా. ఓకే. సో, యాహ్! ఒకసారి మళ్ళా దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్ యాహ్! సీ డన్. సో, అంతే. సీ కోడ్‌ని అర్థం చేసుకో. దాంతో స్లోగా వెళ్ళు. పెన్ అండ్ పేపర్ మెయిన్. So yeah, that's it for this video. Thank you.